ఇప్పుడు ఎంఎస్ వర్డ్లో గ్రాఫిక్స్ తోటి ఎలా వర్క్ చేయాలనేది చూస్తాం. సో మీరు ఫస్ట్ ఇన్సర్ట్ మెనూలోకి వెళ్ళండి. ఇన్సర్ట్ మెనూ కింద ఇన్సర్ట్ ట్యాబ్ కింద మీకు పిక్చర్ అనే ఆప్షన్ ఉంది. ఈ పిక్చర్ తీసుకోండి. ఈ గ్రూప్లో పిక్చర్ అనే ఆప్షన్ ఉంది. పిక్చర్ తీసుకోండి. సో క్లిక్ చేయగానే మీకు ఇట్లా శాంపిల్ పిక్చర్ సెలెక్ట్ చేసుకునేదానికి ఇన్సర్ట్ పిక్చర్ డైలాగ్ బాక్స్ రావడం జరుగుతుంది. మీరు ఏ పిక్చర్ అయినా సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పిక్చర్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇన్సర్ట్ అనండి. పిక్చర్ ఇక్కడ రావడం జరిగింది డాక్యుమెంట్లోకి. సో ఇప్పుడు ఎప్పుడైతే పిక్చర్ రావడం జరిగిందో ఇమీడియట్గా దీనికి సంబంధించిన ఫార్మాట్ ట్యాబ్ అనేది కొత్తగా వచ్చింది. సో దీంట్లో రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. మనకి అడ్జస్ట్మెంట్ గ్రూప్ కింద బ్రైట్నెస్ చూడండి. క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్లో పిక్చర్ చూడండి ఎలా మారుతుందో. ఈ అడ్జస్ట్మెంట్ నేను చేంజ్ చేస్తూ ఉన్నప్పుడు ఓకే, ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ది బ్రైట్నెస్. ఓకే, ఎక్కడ కావాలంటే అక్కడ క్లిక్ చేస్తే ఆ బ్రైట్నెస్ తోని అట్లానే ఉంటుంది పిక్చర్. ఓకే, నేను నార్మల్లోకి వెళ్ళిపోయాను. అట్లానే కాంట్రాస్ట్ కూడా ఇక్కడ అడ్జస్ట్ చేయొచ్చు. చూడండి, ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్. బ్యాక్గ్రౌండ్లో మీరు పిక్చర్ని గమనించినట్లయితే తెలుస్తూ ఉంది. సో దీన్ని కూడా నార్మల్లోనే ఉంచేస్తున్నాను. రీకలరింగ్ చూడండి, కలర్ చేంజ్ అయిందా రీకలరింగ్లో. ఇక్కడ మూవ్ అవుతూ ఉంటే బ్యాక్గ్రౌండ్లో దానికి సంబంధించినట్లు కలర్ మారుతూ ఉంది. ఫస్ట్ కలర్ మోడ్ ఇది. తర్వాత ఇట్లా చేంజ్ చేసుకుంటూ పోవచ్చు అనమాట. ఏ కలర్ కావాల్సింటే ఆ కలర్ కింద మీరు క్లిక్ చేసి ఓకే పెట్టచ్చు. ఓకే, నో రీకలర్ క్లిక్ చేశాను. ఫస్ట్ ఎలా ఉందో అలానే ఉంది. అట్లానే కంప్రెస్ పిక్చర్. పిక్చర్ యొక్క సైజు డాక్యుమెంట్లో అంటే సైజ్ అంటే ఈ సైజు హైట్ విడ్త్ కాదు, కంప్రెస్ అవుతుంది అనమాట ఇంటర్నల్గా. నెక్స్ట్ చేంజ్ పిక్చర్. మనం ఎఫెక్ట్స్ ఏవైతే పెట్టున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పిక్చర్ యొక్క సైజుని తగ్గిస్తున్నాను. సో సైజ్ తగ్గించామో ఇదే సైజు దీనికి పెట్టున్న ఇదే ఎఫెక్ట్స్ని యూజ్ చేసుకొని కొత్త పిక్చర్ రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సన్సెట్, ఈ పిక్చర్ని సెలెక్ట్ చేస్తాను. యాక్చువల్ పిక్చర్ సైజ్ ఇది కాదు, దీని యొక్క సైజు పెద్దదిగా ఉంటుంది. కానీ ఇంతకు ముందర పిక్చర్ యొక్క సైజు దాని ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎఫెక్ట్స్ దీనికి అప్లై అవుతాయి అన్నమాట. అదే రీసెట్ పిక్చర్ అంటే పిక్చర్ యాక్చువల్ ఫస్ట్ ఎలా ఉంటుందో అలా రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ పిక్చర్ స్టైల్స్, సింపుల్ ఫ్రేమ్. ఫ్రేమ్ చుట్టూ చూడండి, మామూలుగా చుట్టూ బార్డర్ ఏం లేదు, సింపుల్ బార్డర్ రావడం జరిగింది. అదే ఇది సెకండ్ తీసుకుంటాం అండ్ థర్డ్ వన్. ఓకే, పిక్చర్ చుట్టూ ఫ్రేమ్ రావడం జరిగింది గమనించవచ్చు మీరు. ఇంకా నెంబర్ ఆఫ్ ఫ్రేమ్ స్టైల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. ఏ షేప్ కావాల్సి ఉంటే ఆ షేప్ని యూజ్ చేసుకొని మీరు ఆ యొక్క ఫ్రేమ్ స్టైల్ని మీరు మార్చుకోవచ్చు. ఓకే, సో నేను నార్మల్గానే ఉంచేస్తున్నాను. నెక్స్ట్ పిక్చర్ షేప్ని మార్చవచ్చు పిక్చర్కి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ షేప్ కావాలనుకుందాం, ఆ షేప్ సెలెక్ట్ చేసుకోండి. ఆ షేప్లోకి పిక్చర్ రావడం జరిగింది. అండ్ పిక్చర్ బార్డర్స్. పిక్చర్ చుట్టూ ఉండే బార్డర్ దాని కలర్ ఎలా ఉండాలో మీరు గమనించవచ్చు, బ్యాక్గ్రౌండ్లో మారుతూ ఉంటుంది. ఓకే, నేను ఏది సెలెక్ట్ చేయలేదు. నెక్స్ట్ పిక్చర్ ఎఫెక్ట్స్. ప్రీసెట్, షాడోస్, ఇట్లా రకరకాల స్టైల్స్ ఉన్నాయి. ఏ స్టైల్ కావాల్సి ఉంటే మీరు ఆ స్టైల్ సెలెక్ట్ చేసుకొని అప్లై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ పొజిషనింగ్.
ఈ యొక్క డాక్యుమెంట్లో ఈ యొక్క పేజ్లో పిక్చర్ పొజిషన్ ఎక్కడ ఉండాలి? సో టాప్లో సెంటర్ పెట్టాను. సో ఆ విధమైన పొజిషన్కి రావడం జరిగింది. నెక్స్ట్ ఈ బ్రింగ్ టు ఫ్రంట్, సెండ్ టు బ్యాక్ అంటే ఒకటి కంటే ఎక్కువ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక పిక్చర్ లేదంటే వేరే ఆబ్జెక్ట్ ఉంది దీని వెనకాల, అలాంటప్పుడు ఇది ముందరికి రావడం, వేరేది వెనకపోవడం అట్లా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ నేను ఇన్సర్ట్ పిక్చర్ దిస్ వన్. సో రెండు ఉన్నాయి, ఇప్పుడు రెండు పిక్చర్స్ ఉన్నాయి, చూస్తాం. ఈ రెండు పిక్చర్లు ఫస్ట్ టాప్లో ఇది ఉంది, బ్యాక్గ్రౌండ్లో ఒకటి ఉంది. సో ఇప్పుడు సెండ్ టు బ్యాక్ అందాం. ఏ పిక్చర్ సెలక్షన్లో ఉందో గమనించాలి మీరు. బ్రింగ్ టు ఫ్రంట్ అండ్ వ్రాపింగ్ స్టైల్ మారుంటుంది. ఇక్కడ వ్రాపింగ్ థోరో అని ఇస్తాం. నో, టెక్స్ట్ వ్రాపింగ్ ఇది, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టెక్స్ట్. ఓకే, సో దీని మీద కూడా టెక్స్ట్ రాయొచ్చు. అంటే టెక్స్ట్ మనం టైప్ చేసేటప్పుడు ఈ పిక్చర్కి ఎట్లా వ్రాప్ కావాలి అనేది ఆ స్టైల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు సెండ్ టు బ్యాక్. Bring to front, send to back. Send to back, bring to front. చూడండి, ఒకటి ముందరికి రావాలన్నా వెనక్కి పంపించాలన్నా వీరి రెండింటిని యూజ్ చేయొచ్చు. అయితే టెక్స్ట్ వ్రాపింగ్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే దీని చుట్టూ, అంటే పిక్చర్ చుట్టూ మనం టెక్స్ట్ రాయొచ్చా, రాయకూడదా, దాని మీద కూడా టైప్ చేయొచ్చా అనే ఈ ర్యాపింగ్ స్టైల్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఆ ఆప్షన్ కరెక్ట్గా మీకు వర్క్ అయినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నది ఫ్రంట్కి రావాలి, బ్రింగ్ టు ఫ్రంట్ అంటాను. సో ఈ పిక్చర్ ఫ్రంట్కి వచ్చింది. ఈ విధంగా మనం ఈ ఫార్మాటింగ్ ఆప్షన్స్ యూజ్ చేయొచ్చు. అట్లానే రొటేషన్ ఆఫ్ ద పిక్చర్ని రొటేట్ చేయడం, ఈ ఆప్షన్స్ అంతా కూడా మనం అప్లై చేయొచ్చు. ఓకే.